నిన్న క్లాస్లో మనము ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వావ్! ఎక్స్ప్రెషన్స్. So, what are expressions? Any unit of code that can be evaluated to value. Any unit of code that can be evaluated to value is an expression. అంటే ఏంటి? ఎనీ యూనిట్ ఆఫ్ కోడ్ విచ్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ టు ఎ వాల్యూ, దట్స్ ఇట్. సో సార్ అది అక్కడే ఉంది సార్, ఇప్పటికీ 2 సార్లు చెప్పారు. కరెక్టే, చెప్తా కంగారు పడకండి. మీరు ఒక్కొక్కసారి ఏమో డాట్ పెడతారు, ఒక్కొక్కసారి డాట్ పెట్టరు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అక్కడ కొన్ని. సపోజ్ ఇప్పుడు నేను 100 + 200 ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ బికాజ్ ఇట్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ టు ఎ సింగిల్ వాల్యూ. ఈ రెండు కలిపితే ఒక సింగిల్ వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని మనము ఎక్స్ప్రెషన్ అని అనొచ్చు. కానీ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? సార్ నేను మొత్తం అవుట్పుట్ బేస్ చేసుకుని చెప్తూ ఉంటాను క్లాస్ అంతా. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? ఏం రాలే. కనీసం రెడ్గా తిట్టను కూడా తిట్టట్లేదు. ఎందుకు తిట్టట్లేదు అని అంటే దిస్ ఈజ్ ఓకే కోడ్, దిస్ ఈజ్ నాట్ ఎ రాంగ్ కోడ్. సింటాక్టికల్గా కూడా తప్పు కాదు. అవును, దాని రిజల్ట్ మీకు అవసరం లేదు అని అనుకుంటే దాన్ని అలాగే వదిలేస్తారు. దాని రిజల్ట్ నేను ఏదైనా వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఏం చేస్తారు? మీరు వేర్ ఎక్స్ అనుకుంటారు, వేర్ జెడ్ అని అనుకుంటారు. ఆ జెడ్ లోపల ఇది ఇచ్చే రిజల్ట్ని జెడ్లో పెట్టుకుంటాం. ఇంతే కదా. ఇప్పుడు ఇది ఏదైతే రిజల్ట్ ఇస్తుందో దాన్ని జెడ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు సేవ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? సేవ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? సతీష్, నువ్వు అలా చెప్తావని నేను ఇది రాసా. అవుట్పుట్ ఏమి రాదు. ఎందుకు రాదు అని అంటే కన్సోల్లో ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి. ఓకే, సో console.log of z అని అంటే ఇప్పుడు ప్రింట్ అవుతుంది. సార్ ఇదేంది సార్, ఏదో జబర్దస్త్ జోకుల్లో ఉన్నాయి అని అనుకోకండి. దీనికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకు నేను అలా చెప్పాను దానికి. ఓకే, సరే. ఇప్పుడు అసలు జెడ్డే లేదు, జెడ్ తీసేసేయండి. నేనేం చేస్తాను అంటే దాన్ని డైరెక్ట్గా ప్రింట్ చేయాలనుకుంటే కూడా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు అవుట్పుట్ ఏముంటుంది? 300 ఉంటుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏముంటుంది? 6798. ఇది. సో ఈ రకంగా మనము ఒక ఎక్స్ప్రెషన్ని డిఫైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ ఇట్ ఈస్ రిజల్టింగ్ ఎ వాల్యూ దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. అంతే, ఇంకా నేను దానికి వేరే ఆన్సర్ ఏం చెప్పదలుచుకోలేదు. ఓకే, ఎనీ యూనిట్ ఆఫ్ కోడ్ that can be evaluated to a value is an expression. Since expressions produce values, they can appear anywhere in the program where JavaScript expects a value such as the argument of a function invocation. In a program where JavaScript expects a value such as arguments of a function invocation. Arguments of a function can also be called as expression. ఏంది సార్ ఇంత కాంప్లెక్స్ ఉంది అని అంటే, ఎస్ సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ జరిగింది కూడా ఆర్గ్యుమెంట్గానే పంపిస్తున్నాను నేను console.logకి. కొద్దిగా జావాస్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకి నేను
ఇప్పుడు చెప్పేది కొద్దిగా బెటర్గా అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి కొద్దిగా లేట్గా తెలుస్తుంది. ఫంక్షన్స్ అవి చెప్పిన తర్వాత బాగా అర్థమవుతుంది. నేను ఒక ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఇన్వోక్ చేయాలి. ఆ ఫంక్షన్ని ఇన్వోక్ చేయడం అంటే ఏంటి? కాల్ చేయడం. యాడ్ ఆఫ్. ఈ యాడ్ ఆఫ్ లోపల 12 ప్లస్ 99, 56 అని అంటే అదేం ఫీల్ అవ్వదు. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా ఒక ఎక్స్ప్రెషన్ని ఒక ఆర్గ్యుమెంట్గా కూడా పంపించవచ్చు. ఒక ఎక్స్ప్రెషన్ని ఒక ఆర్గ్యుమెంట్గా కూడా పంపించవచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ని నేను ఒక ఆర్గ్యుమెంట్గా పంపించాను. రిజల్టెంట్ వాల్యూ విల్ బి పాస్ టు ఎక్స్. రిజల్టెంట్ వాల్యూ అంటే దీని నుంచి వచ్చే రిజల్ట్ వాల్యూ ఎంతది? 100, 111. 111, 111 విల్ గో టు ఎక్స్ అండ్ 56 గోస్ టు y. So 111 plus 56 is equal to 167. So output should be 167. Am I correct? ఎందుకు రాలేదు మనకి అని అంటే అది వచ్చిన తర్వాత దాన్ని ఏం ప్రింట్ చేయట్లేదు కదా నువ్వు. ఇప్పుడు వస్తుంది 167. ఓకే, ఇలా. సో ఎనీథింగ్ విచ్ కెన్ గివ్ యూ ఏ output, that is give you a result value, is an expression. So what are the different types of expressions we have? ఇవే కాదండి, ఎక్స్ప్రెషన్స్ విత్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి ప్రైమరీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటి వరకు మనం చూసాం కదా, 12 ప్లస్ 99, 12/66, ఇవన్నీ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ తోటి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్. స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రింగ్స్ తోటి ఉన్న ఎక్స్ప్రెషన్స్. ఓకే, స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ అని అంటే ఇవి కూడా స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్. సో స్ట్రింగ్స్ మధ్యలో మీరు అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసినా ఇక్కడ జరిగేది స్ట్రింగ్ ఆపరేషనే జరుగుతుంది, స్ట్రింగ్ ఆపరేషన్ మాత్రమే జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్. అలాగే లాజికల్ ఎక్స్ప్రెషన్. సో లాజికల్ అంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమవుతుందనండి? వాట్ ఈస్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్స్ టు ఏ న్యూమరిక్ వాల్యూ. నంబర్స్ని రిజల్ట్గా ఇచ్చేవన్నిటిని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. స్ట్రింగ్స్ని రిజల్ట్గా ఇచ్చే వాటిని స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఇప్పుడు హెలో ప్లస్ వరల్డ్ అని అంటే నాకు రిజల్ట్గా ఏమొచ్చింది? ఒక స్ట్రింగ్ వచ్చింది కదా, హెలో వరల్డ్ అనే స్ట్రింగ్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్. That is called as, come on, that is called as string expression. Yeah. తర్వాత మనం అందరము రియాక్ట్లో ఉన్నాం కదా, రియాక్ట్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే క్లాసు చాలా ఇంపార్టెంట్. లాజికల్ ఎక్స్ప్రెషన్స్. లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? విచ్ రిజల్ట్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. Then such expressions are called as logical expressions. Okay, so and తోటి నిన్న కొన్ని చూసాం, and or ఆపరేటర్స్ యూస్ చేసినప్పటికీ మనకి రిజల్ట్ and or రావాలన్న రూల్ లేదు. కానీ those expressions which are giving you true or false are called as logical expressions. Then primary expressions. Primary expressions refer to standalone expressions such as literal values, certain keywords and certain keywords అంటే నార్మల్గా వేర్ ఎక్స్ అని అన్నాను. ఓకే, దాన్ని కూడా ఒక ఎక్స్ప్రెషన్గా తీసుకోవచ్చు అని అంటే అట్లాంటి రూల్ ఏం లేదు, అలా చెప్పలేదు నేను. బట్ హెలో వరల్డ్ అని ఉంది, యా దిస్ ఈజ్ ఎ లిటరల్. సో మనం డైరెక్ట్గా అలా ఇచ్చాం కాబట్టి దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, మెల్లగా చెప్తాను దాని గురించి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్, అసైన్మెంట్స్ బేసిక్గా ఆల్సో నోన్ యాజ్ ఎల్ వాల్యూస్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ దోస్
that can appear on the left side of an assignment expression. సో ఇప్పుడు ఈ అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఓకే, సో ఐ అండ్ టోటల్ దాన్ని కూడా ఎక్స్ప్రెషన్ అంటారంటే ఎస్, దాన్ని కూడా అంటారు. అది వదిలేసండి, మెల్లగా వస్తుంది. అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్. ఎక్స్ప్రెషన్స్ విత్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మీరు ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఒక సైడ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఏంటది? సమ్ ఈజ్ ఈక్వల్ టు 20గా మారింది. సో దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే ఓకే, సో ఇవన్నీ పెద్దగా మీకు డిఫరెన్షియేషన్ ఏం పెద్దగా కనిపించట్లేదు, మీకు అర్థమైనయే ఉన్నాయి మోస్ట్లీ వీటన్నిటిలోనూ. ఓకే, దట్ ఈస్ ఫైన్. కానీ ఇప్పుడు నేను కొన్ని ఇంకా ఎక్స్ప్రెషన్స్ గురించి చూపిస్తాను. జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్. మీరంత ఈజీగా తీసిపడాల్సిన కాదు టాపిక్ ఇది. సో ఆపరేటర్స్ అంటే చూసాము, అసైన్మెంట్ ఆపరేటర్, ఇవన్నీ రిటర్నింగ్ అండ్ డీస్ట్రక్చరింగ్, కంపారిజన్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్. ఓకే, షార్ట్ కట్ సర్క్యూట్, యా షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్ నిన్న మీకు చూపించింది ఇదే. స్ట్రింగ్ ఆపరేషన్స్, కండిషనల్, కామా ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, డిలీట్ అరే. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్, ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఎస్, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేది కనపడుతుంది. దీంట్లో ఏమి ఇచ్చామో ఇప్పుడు అక్కడ ఏం కనపడిందో అవే ఇక్కడ మీకు చూపించేశాడు. ఇవి కాకుండా ఫర్ మీ ఫంక్షన్ కాల్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. సో గ్రూపింగ్ ఆపరేటర్ తోటి చేసేదాన్ని కూడా ఒక ఎక్స్ప్రెషన్ అంటారు. సూపర్ తోటి కాల్ చేసే వాటిని కూడా ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. ఒక ఫంక్షన్ని కూడా మనము, ఒక ఫంక్షన్ కాల్ని కూడా మనము ఒక ఎక్స్ప్రెషన్గా తీసుకోవాలి. ఐ రిపీట్, ఒక ఫంక్షన్ కాల్ని కూడా మనము ఒక ఎక్స్ప్రెషన్గానే తీసుకోవాలి. గ్రూపింగ్ ఆపరేటర్ అనే కాకుండా ఫంక్షన్ కాల్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. ఎలా చెప్తున్నారు సార్ మీరు అని అంటే, ఎందుకంటే ఒక ఫంక్షన్ కాల్ ఇఫ్ ఇట్ రిటర్న్స్ ఎ వాల్యూ దెన్ దట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. ఎ ఫంక్షన్ కాల్ which returns a value is called expression. That's it. ఓకే, సో నేను JSX అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మళ్ళీ నేను దీని గురించి విపులంగా మాట్లాడతాను. ఓకే, అక్కడ ఒక ఊరికే చూపిస్తాను మీకు. JSX నేను దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు ఎంబెడింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ JSX. అల్టిమేట్గా JSXలో మనం ఏం చేస్తామంటే we embed expressions. ఈ వర్డ్ గురించి మీరు చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది తెలియడానికి యూ కెన్ పుట్ ఎనీ వ్యాలిడ్ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ అంటే వాడు ఇక్కడికి తీసుకొచ్చాడు మనల్ని, చూసారా? ఎనీథింగ్, ఎనీ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ యూ కెన్ పుట్ ఇట్ ఓవర్ దేర్. అది కాకుండా ఇంకా ఉన్నాయి, అదే నేను చెప్పాలనుకునేది. సో JSXలో ఎక్స్ప్రెషన్స్ మనం వాడతాం, ఎక్స్ప్రెషన్స్ ఇన్ JSX. సో విత్ JSX యూ కెన్ రైట్ ఎక్స్ప్రెషన్స్ ఇన్సైడ్ ద కర్లీ బ్రేసెస్. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనం రాయొచ్చు. ఇది చాలా సింపుల్ థింగ్, అది కాదు మనకు కావాల్సింది. ఇది కూడా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టి మనము ఒక డైరెక్ట్ కీవర్డ్స్నే మనం మెన్షన్ చేయొచ్చు, HTML ఎలిమెంట్ ఇవ్వచ్చు. దట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఎందుకు నేను అంత స్పెసిఫిక్గా ఉన్నాను అనే దాని గురించి నేను అక్కడ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. ఏమేమి ఇవ్వచ్చు మనం జావా స్క్రిప్ట్లో? ఇఫ్ ఎల్స్ రాయలే మళ్ళీ ఆ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో, ఎందుకంటే
ఇఫ్ ఎల్స్ ఉన్నది ఎక్స్ప్రెషన్ కాదు, ఇఫ్ ఎల్స్ అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ కాదు, ఎందుకంటే దట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్ కదా, కాబట్టి దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్. అలా ఫర్ లూప్స్ రాయలేము, ఫంక్షన్ కాల్స్ రాయొచ్చు, మళ్ళీ ఫర్ లూప్స్ రాసినా అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇఫ్ ఎల్స్ రాసినా అవి స్టేట్మెంట్స్ కాదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే JSXలో ఎగ్జిక్యూట్ అవుతాయి. వితౌట్ JSX యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ రియాక్ట్. ఓకే, సో అలాగా నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పాను అనే దానికి మీకు మెల్లగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మరి ఎందుకు దీంట్లో ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు, అడ్వాన్స్ లెవెల్లో ఏమైనా ఇచ్చడం తెలియదు. సో ఎక్స్ప్రెషన్స్లో నేను ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, సరే నేను ఎడిట్ చేద్దాం అనుకున్నా, దట్స్ ఫైన్ అండి, నో ప్రాబ్లం. సో దీన్ని మీకు యాడ్ చేసినప్పుడు మీకు కనపడుతుంది. సో దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్, ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్ చూశారు. అరే ఆబ్జెక్ట్ ఇనిషియలైజర్ ఎక్స్ప్రెషన్స్, ఇవి కూడా ఎక్స్ప్రెషన్స్. అరేని ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేసేవి కూడా ఎక్స్ప్రెషన్స్. యా ఓకే, ఎందుకంటే వీటితో చాలా పనులు ఉన్నాయి మనకి. తర్వాత ప్రాపర్టీ యాక్సెస్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ అని అన్నాను, అంటే దట్ ఈస్ ఒక ఆబ్జెక్ట్ లోపల ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని యాక్సెస్ చేయాలి. ఎలాగా? మై డీటెయిల్స్ డాట్ ఫస్ట్ నేమ్ అని అన్నాను, అది కూడా ఒక ఎక్స్ప్రెషన్. ఆబ్జెక్ట్ క్రియేట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ డెఫినేషన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇన్వొకేషన్ ఎక్స్ప్రెషన్స్. ఫంక్షన్ డెఫినేషన్ వల్ల పెద్ద యూజ్ ఏముంటుంది మనకి, కానీ ఇన్వొకేషన్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. దీన్ని కూడా మనం ఒక ఎక్స్ప్రెషన్గానే మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఓవరాల్గా మనకున్న ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో బీ కేర్ఫుల్ అండ్ బీ రెడీ ఫర్ దట్. ఓకే, once you are clear about the expressions, నేను స్టేట్మెంట్స్ గురించి మాట్లాడాలి మీతో. సో స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ వీ హ్యావ్, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ స్టేట్మెంట్స్. ఓకే, let us go through the statements. కండిషనల్ స్టేట్మెంట్స్ ముందుగా పెట్టాను నేను, అది అనుకోకుండా జరిగింది. let us go with the statements. What is statement? A statement is an instruction to perform specific action. Such actions include creating a variables or functions, looping through an array of elements, evaluating code based on specific conditions. These are all actually called statements. So
Statements instruction performs a specific action. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు మనం? హౌ డు యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెషన్ అండ్ స్టేట్మెంట్? చూద్దాం. సో 12 ప్లస్ 23 ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఇది మనకి ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి. అదే వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 34 అని అంటే దట్ కమ్స్ అండర్ ఏ స్టేట్మెంట్. దిస్ ఈజ్ అ కంప్లీట్ స్టేట్మెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ రాస్తున్నాను, కన్సోల్ డాట్ లాగౌట్ ఎక్స్ అని రాశాను. దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ దిస్ బేసికలీ కాల్డ్ యాజ్? దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. యాక్షన్ని పర్ఫామ్ చేయడం అంటే అడిషన్ యాక్షన్ కాదా? వెయిట్, అడిషన్ యాక్షనే, కానీ జావా స్క్రిప్ట్ పర్పస్లో అది ఏమీ మనకి ఏదైనా మాడిఫై చేసినట్టు కానీ, ఏదైనా ప్రింట్ చేసినట్టు కానీ, ఏదైనా పని చేసినట్టు కాదు కదా. ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేయడం అంతే, అది ఆపరేషన్. ఓకే, ఇక్కడ యాక్షన్ అంటే కన్సోల్లో ప్రింట్ చేయడము, లేకపోతే కొంత కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని చూపించడము, ఇలాంటి పనులు బేసిక్గా మనం స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకే, సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈజ్ అ సింపుల్ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. అలా ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కూడా మనము కలెక్ట్ చేసుకుంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఓకే. ఫస్ట్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇవి డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. వేర్ సమ్ ఈజ్ అ డిక్లరేటివ్ స్టేట్మెంట్. వేర్ యావరేజ్ ఈజ్ అ డిక్లరేటివ్ స్టేట్మెంట్. ఫంక్షన్ డిక్లరేషన్ ఈజ్ ఆల్సో ఏ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఫంక్షన్ గ్రీట్ ఆఫ్ మెసేజ్ ఇలా రాసామనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో ఏ డిక్లరేటివ్ స్టేట్మెంట్. అలాగే ఇచ్చే వాటిని డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ అని అంటారు. అదే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇందాక ఇదే చెప్పాను కదా, ఇప్పుడు వేర్ a is equal to 100, that is a declarative statement. మరి ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ ఉన్న వాటిని ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటారు. ఇప్పుడు వేర్ a is equal to b equal to 1 అని. b ఈక్వల్ టు 1 ఈ ఒక్క పార్టే ఒక ఎక్స్ప్రెషన్. దీని లోపల b వాల్యూ ఎంత అసైన్ అవుతుంది? 1 అసైన్ అవుతుంది. సో b ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ ఎ స్టేట్మెంట్, దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్. దాని నుంచి వచ్చిన 1 వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. సో ఓవరాల్గా దీని మొత్తాన్ని కలుపుకుంటే ఒక స్టేట్మెంట్ అని అంటారు. ఓకే, తర్వాత కండిషనల్ స్టేట్మెంట్ కంటే ముందు నేను చూపించాల్సింది సరిపోదు, ఇట్లా చేయకూడదు. ఓకే, చెప్తాను. కండిషన్ స్టేట్మెంట్ అల్టిమేట్గా దే ఆర్ కాల్డ్ యాజ్, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఆ ఫ్లో బాగుంటుంది. Yeah, this is what I want. A block statement. బ్లాక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఈ రకమైన ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్లు మధ్యలో ఉన్న బ్లాక్ని మనం బ్లాక్ అని అంటాం. మధ్యలో ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము బ్లాక్స్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈస్ టోటలీ ఏ బ్లాక్ స్టేట్మెంట్. ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్, of course, collection of statements in one statement is called as compound statement. This is also considered as compound statements.
ఓకే. నేను ఆ వర్డ్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనమాట. కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని. ఓకే. నేను అది తప్పు అని నేనేం చెప్పట్లేదు. కాకపోతే దానికి ఒక పేరుందనమాట. దట్ ఈస్ కాల్డ్ యాస్ కాంపౌండ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ కాంపౌండ్ స్టేట్మెంట్? కలెక్షన్ ఆఫ్ individual statements is called as compound statement. Compound యా ఇదేనండి నేను అడిగింది. నేను అనుకుంటుంది అప్పటి నుంచి ఇది. కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని అంటే ఇవి. సో ఎనీథింగ్ విచ్ ఇన్సైడ్ ద బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఆర్ కాల్డ్ యాస్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. కాంపౌండ్ స్టేట్మెంట్స్ని మనం ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు. ఒకటి స్విచ్ కేసెస్ని యూజ్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత ఫర్ లూప్స్ని యూజ్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. వైల్ లూప్ని యూజ్ చేసి కూడా ప్రిపేర్ చేయొచ్చు. వీటన్నిటి ద్వారా మనం చేయగలిగింది ఏంటి అంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ని మనము క్రియేట్ చేస్తాం. ఓకే. సో కాంపౌండ్ స్టేట్మెంట్స్ విల్ బి లైక్ ఎలాంటి వాటితోటి క్రియేట్ చేయొచ్చు? బై యూజింగ్ if else, switch cases, while loops, for loops and do while, of course. ఓకే. కాకపోతే ప్రస్తుతానికి మనము వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. వీటన్నిటిని కలిపితే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. కాంపౌండ్ స్టేట్మెంట్స్ రెండు రకాలు. ఒకటి కండిషనల్ స్టేట్మెంట్స్, రెండు కంట్రోల్ స్టేట్మెంట్స్. జనరల్లీ వి కాల్ లూప్స్ యాజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఎందుకు వాటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటామంటే అవి ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉండవు. వాటిని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే అవి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే. సో వీ హ్యావ్ టు కంట్రోల్ దోస్ స్టేట్మెంట్స్ సో దట్ ఇట్ విల్ బి కంట్రోల్డ్. చూద్దరు మీరు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు. కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటే ఏంటి? ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా, కండిషనల్గా ఎగ్జిక్యూట్ చేయడమా వద్దా అనేది మనము ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ద్వారా డిసైడ్ చేయొచ్చు. ఓకే. చూద్దాం ఎలా రాస్తాను. సో ఇప్పుడు నా దగ్గర నేను ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో దీంట్లో నాకు కొన్ని స్టేట్మెంట్స్ ఉంటే సో ఇలా కనుక ఉంటే ఇలాంటి ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, దీని తర్వాత నేను కావాలనుకుంటే కన్సోల్ అట్లా. సో ఈ ఓపెన్ బ్రాకెట్కి క్లోజ్ బ్రాకెట్కి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమనొచ్చు? వాట్ ఐ కెన్ కాల్ దెమ్? కాంపౌండ్ స్టేట్మెంట్. యా, కాంపౌండ్ స్టేట్మెంట్స్. ఆ వర్డ్ కావాలి నాకు. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? కాంపౌండ్ స్టేట్మెంట్స్. ఓకే. దట్ ఈస్, వన్ సెకండ్ అమ్మా.
యా. సో దిస్ ఈజ్ ఎ కాంపౌండ్ స్టేట్మెంట్. వెరీ గుడ్. సో దీనికి ముందు నేను ఒక కండిషన్ని కనుక అప్లై చేస్తే దెన్ దిస్ ఎంటైర్ బ్లాక్ బికమ్స్ కండిషనల్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఎలాగా, ఇఫ్ ఒక కండిషన్, ఇఫ్ని యూజ్ చేసి ఒక కండిషన్ని పెడుతున్నా. ఏంటా కండిషన్? నిత్యానంద ఈజ్ ఈక్వల్ టు గుడ్ ఫెలో అయితే, అయ్యా, హలో, ఐ ఆడిబుల్ గైస్? Sir, ఓకే, ఎందుకో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ నిత్యానంద ఈజ్ ఈక్వల్ టు గుడ్ ఫెలో అంటే ఇవి రెండు కనుక ఈక్వల్ అయితే దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే కండిషనల్గా ఈ బ్లాక్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది నేను ఇక్కడ డిసైడ్ చేస్తున్నాను. కాబట్టి దీన్నే మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. అవుట్పుట్ ఏమొస్తుంది? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? యా, ఏమీ రాదు. ఎందుకేమీ రాదు? ఎందుకంటే నిత్యానంద ఈజ్ నాట్ ఎ గుడ్ ఫెలో, యూజ్లెస్ ఫెలో కాబట్టి. ఓకే, సో ఇది కానప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ 100 లెస్ దాన్ 34 అని అన్నాను. ఈ కండిషన్ని బేస్ చేసుకుని ఇఫ్ ఏం చేస్తుంది, ఇఫ్ లోపల పంపించిన కండిషన్ కనుక మనకి సాటిస్ఫై అయితే, అంటే ఏంటి, సక్సెస్ అయితే, దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఈ ట్రైన్ ఒకవేళ ఇది కనుక సాటిస్ఫై అయితే దెన్ దిస్ ఎంటైర్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇది సాటిస్ఫై కాకపోతే, అంటే ఇది ఈ కండిషన్ కనుక కరెక్ట్ కాకపోతే దట్ ఎంటైర్ బ్లాక్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు ఏం అవుట్పుట్ వచ్చింది? 100 లెస్ దాన్ 34 అన్నాను. ఈ కండిషన్ కరెక్టా కాదా? తప్పు కాదు కాబట్టి ఎస్, నథింగ్ విల్ కమ్ యాజ్ అన్ అవుట్పుట్. ఎందుకు? కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. సపోజ్ ఇఫ్ ఇట్ ఐ సే 100 ఈజ్ నాట్ ఈక్వల్ టు 34, 100 ఈజ్ నాట్ ఈక్వల్ టు 34 అని అన్నప్పుడు ఎస్, అది కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఈ బ్లాక్ లోపల ఉన్నదంతా కూడా ఎగ్జిక్యూట్ అయింది. కండిషన్ తప్పు అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు, కండిషన్ రైట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుంది ఈ పాయింట్? కండిషన్ తప్పు అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు, కండిషన్ తప్పు కాకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ రకంగా మనము డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇంకొకటి ఆలోచిద్దాం. సపోజ్ ఈ కండిషన్ తప్పు రైట్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, ఈ కండిషన్ తప్పు అయితే ఇంకొకటి ఏదన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అలాంటిది ఏదన్నా మీరు ఎగ్జిక్యూట్ చేయించాలని అనుకుంటే దానికి ఎల్స్ బ్లాక్లో రాసుకోవాలన్నమాట. ఎల్స్ అని పెట్టి దాని పక్కన ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఏదో ఒకటి అని రాసాను. సో ఈ కండిషన్ రైట్ అయినప్పుడు ఈ ఇఫ్లో ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ తప్పు అయినప్పుడు ఈ ఎల్స్లో ఉన్న ప్రాబ్లం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు మనకి? వాట్ ఈస్ ద అవుట్పుట్ వీఆర్ గోయింగ్ టు గెట్? యా, దట్ ఈస్ సేమ్ అవుట్పుట్. అదే ఇప్పుడు నేను 100 ఈజ్ నాట్ ఈక్వల్ టు 100 అన్నాను, అప్పుడు ఏదో ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాజ్ ఈ కండిషన్ తప్పు కాబట్టి. ఎందుకు? 100 ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 100 కాబట్టి 100, కానీ నువ్వు ఇచ్చిన కండిషన్ తప్పు కండిషన్ ఇచ్చాను కాబట్టి ఏదో ఒకటి వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ కండిషన్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు నాకు ఎలా ప్రింట్ అవ్వాలి అని అంటే, నేను తీసుకున్న వాల్యూ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -234.
ఇది పాజిటివ్ నెంబర్, ఎక్స్లో ఉన్నది పాజిటివ్ నెంబర్ అయితే గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్ అని చెప్పాలి. ఎక్స్లో ఉన్నది నెగిటివ్ నెంబర్ అయితే ద గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్ నెంబర్ అని చెప్పాలి. హలో, అర్థమైందా? ఎక్స్లో ఉన్నది పాజిటివ్ నెంబర్ అయితే ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్ అని చెప్పాలి. నెగిటివ్ నెంబర్ అయితే ద గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్ నెంబర్ అని ప్రోగ్రామ్ చెప్పాలి, మీరు చెప్పడం కాదు. అలాంటప్పుడు ఎలా రాస్తారు ప్రోగ్రామ్ని? ఎలా రాస్తామంటే ఇఫ్ కండిషన్ చెప్తున్నాను, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమని? console.log of the given number is positive, else లో ఏమైనా ముందుగానే పెట్టేసుకుంటాను, console.log of the given number is negative. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ద గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్ అని వచ్చింది. ఎందుకు? దాంట్లో ఉన్న వాల్యూ నెగిటివ్ కాబట్టి. అదే ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? పాజిటివ్ అని వస్తుంది. సో ఒక గివెన్ నెంబర్ని పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని ఎలా చెప్తున్నాం అని అంటే ఎస్, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు, ఒక కండిషన్ బేస్ చేసుకుని ఇచ్చిన దాన్ని బట్టి. సరే, ఇది మనకు తెలుసు కదా, దీన్ని రాయడం ఏంటి అని అంటే ఆగండి, ముందు అలాంటి చిన్న చిన్నవి రాయండి, తర్వాత ఆటోమేటిక్గా దాన్ని నీడ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను అడిగాను మా టీచర్ని, మామిడి పండు అంటే సరిపోతుంది కదా మేడం, ఇప్పుడు మళ్ళీ మ్యాంగో అని ఎందుకు నేను నేర్చుకోవాలని అడిగా. వై షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని, ఆ స్పెల్లింగ్లు గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ గోలేంది మేడం అని అడిగితే, ఇప్పుడు తెలియదురా, నువ్వు వేరే ఊరు వెళ్ళావు, ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడేమో తెలుగు వచ్చిన వాళ్ళు ఉండరు, అప్పుడు నీకు మ్యాంగో తినాలనిపిస్తే ఏం చేస్తావు అని అడిగింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత తింటాను మేడం అంటే దెబ్బలు పడతాయి, అప్పుడు ఏం చేస్తావు అని అంటే మరి ఇలా డ్రా చేస్తాను, నాకు ఈ పండు కావాలని చెప్తాను అని అన్నాను. అట్లా కాకుండా నువ్వు వాళ్ళకి చెప్పేలా ఉండాలంటే నీకు తెలియాలి కదా, ఇంగ్లీష్లో మ్యాంగో అంటారు కదా, సో అప్పుడు నువ్వు మ్యాంగో అని చెప్తావు అనండి. ఓహో అట్లా అంటే జస్ట్ సో మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ ఏంటనేది తెలియదు. tan 90 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, tan 45 ఈజ్ ఈక్వల్ టు 1, tan 0 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ గుర్తులేదు నాకు. ఇప్పుడు అవి ఎందుకు అని అంటే మనం యూజ్ చేయకపోవచ్చు, కానీ దాన్ని యూజ్ లేదని చెప్పలేం కదా, రైట్? సో అలాగా మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఒక పర్టికులర్ దాని బిహేవియర్ని ఐడెంటిఫై చేయడమే మన పని. దాని బిహేవియర్ని ఐడెంటిఫై చేసి ఆ బిహేవియర్కి తగ్గట్టుగా మనము నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇది ఎలా ఉంటుంది అని అంటే దాని బిహేవియర్కి తగ్గట్టుగా. ఇట్ ఈస్ లైక్ కార్ డ్రైవింగ్ కూడా అంతే. కార్ డ్రైవింగ్ కూడా నీ ఎక్సలేటర్ బిహేవియర్ని, క్లచ్ బిహేవియర్ని, బ్రేక్ బిహేవియర్ని, గేర్ బిహేవియర్ని, స్టీరింగ్ బిహేవియర్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు దాని బిహేవియర్ తగ్గట్టుగా నువ్వు డ్రైవ్ చేస్తావా, లేకపోతే ఈ బ్రేక్ ఇక్కడ ఉంది, రేపటి నుంచి నువ్వు బ్రేక్ కాదు, నువ్వు క్లచ్ అంటే కుదురుతుందా చెప్పండి? నీకు తగ్గట్టుగా ఉండకూడదు కదా బిహేవియర్, రైట్? ఆ బిహేవియర్కి తగ్గట్టుగా నువ్వు ఆలోచించుకుంటూ నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, సో 4-వీలర్ డ్రైవ్ చేసినప్పుడు దాని బిహేవియర్కి తగ్గట్టుగా నేను డ్రైవ్ చేయాలి. 2-వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఐ హ్యావ్ టు డ్రైవ్ అకార్డింగ్ టు ద 2-వీలర్, అట్లా. సో I just want to say this is the behavior and how do you do that. Okay, understood my point? Yeah. సో ఇప్పుడు ఇఫ్ ఏంటి ఎల్స్ ఏంటి అని చూసారు. ఇప్పుడు నేను ఒక వాల్యూ ఇస్తాను, వేర్ k ఈజ్ ఈక్వల్ టు 234,563 అని ఉంది, ఒక నెంబర్ ఉంది అట్లా.
ఇప్పుడు ఈ నెంబరు 7 తోటి డివిజిబుల్లా కాదా అనేది నాకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? దిస్ ఈజ్ దీన్ని 7 డివైడ్ చేయగలుగుతుందా చేయదా అనేది నేను ఎలా తెలుసుకోగలుగుతాను? ఈ నెంబర్ని K 7 డివైడ్ modulo చేయగల అంతే సార్. K modulo 7 = 0. ఎస్. సో ఇక్కడ నేను ఏం రాసుకుంటానంటే ఇఫ్ని బట్టి యూజ్ చేసుకుంటాను అనమాట. ఇఫ్ కే మాడ్యులస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 కనుక వస్తే అప్పుడు console.log of the given number is divisible by 7, else console.log of నాకు తెలీదు. రిఫ్రెష్. అచ్చా, నాకు తెలియదు అంటుంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 7. సో 63 ఇచ్చి చూద్దాం. ఇప్పుడు 63 అంటే నా కంప్యూటర్ బాగానే పనిచేస్తుంది అనమాట. 63 ఈజ్ డివిజిబుల్ బై 7 కాబట్టి దిస్ ఇస్ ఓకే. అలా. సో నేను ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాను మీ అందరికీ. ఓకే, ఆ క్వశ్చన్స్ అన్నిటిని మీరు సాల్వ్ చేయండి. అంటే ఇఫ్ ఎల్స్ తోటి. సరే ఇప్పుడు చేయకపోతే అయ్యి బాబోయ్ నాకు రావట్లేదు ఏంటి అని కాదు అలా కాదు, అలా ఉండకూడదు మనం. ఇప్పుడు ఒకళ్ళకి డ్రైవింగ్ 2 రోజుల్లో వస్తుంది, ఒకళ్ళకి 20 రోజులు పడుతుంది. కానీ అల్టిమేట్లీ డ్రైవింగ్ రావాల్సిందే. ఎందుకంటే ఇది మనము డ్రైవింగ్ రాకపోతే ఎట్లా అండి? అంతే కదా, డ్రైవింగ్ రాకపోతే ఎలాగా అని అనుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ డ్రైవింగ్ అంటే కష్టం అంట కదా, మనం ప్రోగ్రామింగ్ అంటే బాబోయ్ మరి అది పని అవుతుందో లేదో అని ఊరుకుంటామా, లేకపోతే ఎలాగైనా నేర్చుకోవాలని అనుకుంటామా? దిస్ ఈజ్ ద సేమ్ థింగ్ అండి. దిస్ ఈజ్ ద సేమ్ థింగ్. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరూ ప్రోగ్రామింగ్ చేయగలిగే వాళ్ళే. అంటే ప్రోగ్రామింగ్ చేయగలిగే వాళ్ళందరూ డ్రైవింగ్ చేయగలుగుతారా సార్ అంటే అది తర్వాత చెప్తా. అట్లా కాదు. సో వాళ్ళకి అంత లాజిక్ ఉన్నప్పుడు జస్ట్ ఇప్పుడు ఎవరన్నా అడ్డు వస్తే బ్రేక్ వేయాలి. బ్రేక్ ఎప్పుడు అప్లై చేయాలి? ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు, అంతేనా? సో ఎవరు లేనప్పుడు కూడా బ్రేక్ అప్లై చేసుకుంటూ కూర్చుంటావా, లేకపోతే ముందుకు వెళ్తూ ఉంటావా? సో ద సేమ్ థింగ్. ఆ జడ్జిమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆ జడ్జిమెంట్ రావాలి మీకు. ఓకే, ఎదురుగా పోలీసు ఉన్నాడు, మనం కొద్దిగా తేడాగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? పక్క నుంచి ఇమీడియట్గా మనం ఆటోమేటిక్గా ఇఫ్ పోలీస్ ఈజ్ దేర్ టేక్ లెఫ్ట్ టర్న్ అని మనం ఇమీడియట్గా ఒక చిన్న జంప్ ఇస్తాం కదా. అట్లా అలాగా మీరు కొన్ని కోడ్ రాస్తున్నప్పుడు ఓకే దీని బిహేవియర్ ఇలా చేస్తే ఇలా వస్తుంది అని అనుకునేటట్టు మీరు ఒక అందాజ్ తోటి మీరు చేసుకుంటూ పోవాలి. సో ఆ స్పోర్టివ్నెస్ రావాలి అని అంటున్నాము. సో లెట్ us డూ దట్ ప్రాసెస్. వేర్ ఈజ్ ఇట్? న్యూస్ వచ్చిందా?
ఓకే, యా. సో ఈ రకంగా ఫైన్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సార్, దీంట్లో ఉన్న అసైన్మెంట్స్ అన్నీ మీరు క్లియర్ చేయాలి. క్లియర్ చేయడం అంటే నేను రేపు ఎలాగో చెప్తాను, దట్స్ ఎనీవేస్, దట్స్ మై డ్యూటీ. అలా కాదు, ఈ లోపల మీరు ఎన్ని చేస్తారు అనేది నేను చూద్దామని, అంతే, అంతకుమించి ఏం లేదు. జస్ట్ మీకు ఇచ్చేసాను, క్వశ్చన్స్ ఆల్రెడీ పోస్టెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇట్స్ ఓకే, జస్ట్ మిగతా వాళ్ళు ఎవరైతే లేరో క్లాస్ రూమ్లో వాళ్ళ కోసం. సో మీరు ఈ పర్టికులర్ వర్క్ని మీరు చేయండి, అన్ని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఎలా చేస్తారనేది మీరు ట్రై చేయండి. ఫెయిల్ అవ్వండి, అరే ఇలా నాకు అర్థం కావట్లేదు, ఇలా చేస్తే ఎందుకు రావట్లేదు. ఇది తొందరగా నేర్చుకునేది కాదండి. స్విమ్మింగ్ ఒకటి, డ్రైవింగ్ ఒకటి. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు నాకు డ్రైవింగ్ నేర్పించంటే కుదరదండి. కుదరదంటే కుదరదు, అంతే. సో మీరు దాన్ని ఆలోచించాలి, దానికి తగ్గట్టుగా మీ లోపల మీరు చేంజెస్ చేసుకుంటూ రావాలి. ఓకే, యా, ప్లీజ్ డూ థింక్ ఓవర్ దస్ అండ్ గెట్ ఇన్ టు ఇట్. సార్, ఊరికే చెప్తున్నాను, ఇన్స్టిట్యూట్ నేను కొన్ని వందల మందిని ప్లేస్ చేశాను ఇప్పటి వరకు ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఓకే, మేము మాకంటూ ఒక ఓన్ గ్రూప్ ఉండాలి, మాకంటూ ఒకటి ఉండాలి అని చెప్పేసి మేము స్టార్ట్ చేసుకున్నాం. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడు ఈరోజు. ఓకే, సెలెక్ట్ అయ్యారు ఇంతకు ముందు కూడా, బట్ వి డోంట్ కన్సిడర్ దెమ్. నాకు ప్లేస్మెంట్ బ్యాచ్లో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళనే నేను కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, సో 3 months బ్యాక్ తనకి బేసిక్ ప్రోగ్రామింగ్ కూడా రాదు. హీఈస్ ఫ్రమ్ మెకానికల్. ఓకే, నౌ హీఈస్ వర్కింగ్ ఇన్ రియాక్ట్ అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఓకే, సో మీరు నెక్స్ట్గా ఉండాలి. అండ్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఐ గివ్ మై 100%. అండ్ ధృతిమన్ సార్ కూడా మీతో వర్క్ చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళందరూ మీతో పాటు ఉంటారు, మీకు నేర్పిస్తారు. చివరికి వాళ్ళకి ఎట్లుందంటే, వీటి దగ్గర నేను అసైన్మెంట్లు కంప్లీట్ చేసే కంటే నేను జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు అనే స్టేజ్కి వచ్చారనమాట వాళ్ళు. అంత కాంప్లెక్స్ థింగ్స్ నేను రోజు పోస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, యా, మేబీ దట్ ఈస్ నాట్ 10 lakhs rupees salary or 20 lakhs rupees salary. Yes, 20,000, 15,000 చేతికి వస్తుంది అని అంటే దట్ ఈస్ గుడ్ ఇనఫ్. యాజ్ అన్ ఇంటర్న్, యాజ్ అ బిగినర్ మీరు ఆ మాత్రం శాలరీ తెచ్చుకున్నారంటే 1 year తర్వాత వన్స్ యూ లెర్న్ థింగ్స్, దెన్ దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, సో ఇన్ఫార్మ్ చేయండి, ఎవరైనా ఫ్రెషర్స్ ఖాళీగా ఉంటే వాళ్ళందరినీ రమ్మనండి. అఫ్ కోర్స్ ఇంకొక 15-20 days పడుతుంది మనం అంతా సెట్ అవ్వడానికి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనం ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు 15-20 days కోసం రిస్క్ తీసుకోకపోవడం. సో జస్ట్ ఇన్ఫార్మ్ ఇఫ్ ఎనీ ఫ్రెషర్స్ ఆర్ డూయింగ్ నాట్ వెల్, మనం ఇక్కడ కూర్చోబెట్టి చేయిద్దాం. ఓకే, యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ టు మీ. అండ్ ఇవైతే చేయండి. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? శ్రీనివాస్, మీరు ఇంకా నాకు వాట్సాప్ మెసేజ్ పంపించండి అని అడుగుతున్నాను. యా, సందీప్ చెప్పండి అమ్మా. సందీప్ ఇప్పుడు షేర్ చేశారు మీకు, మీరు ఉన్నారు కదా రియాక్ట్ బ్యాచ్ 9లో. సార్ నేను దాంట్లో ఉన్నాను, బట్ నిన్నటిది ఇక కనిపించట్లేదు, అందుకే అన్నాను. అదొకటే కాదు సార్, మీరు అసైన్మెంట్ షీట్ నార్మల్ గా డ్రైవ్ లింక్ కూడా షేర్ చేస్తా అన్నారు కదా. చేశాను కదండి ఈ రోజు చేసేది. గూగుల్ డ్రైవ్ సార్. అవును, ఇప్పుడు ఒకటి ఇస్తున్నాను మీకు, అన్ని కలిపి ఒకటేసి ఇచ్చేసేయమంటే ఇచ్చేస్తాను, దాంట్లో ఏముంది, నాకు అదేం ప్రాబ్లం కాదు. ఓకే సార్, అట్లా అలా అయితే ఓకే సార్. ఓకే, ఏ రోజు ఒకటి ఇస్తా అన్నారు కదా, ఒకటి ఈ రోజు ఇచ్చాను కదా. ఈ రోజు ఇఫెల్స్ స్టార్ట్ చేశాను కదా. సార్ అది ఇచ్చారు, అది HTML CSS ఉంది కదా, అవి కూడా ఒకసారి ఇస్తే మా ప్రాక్టీస్ పర్పస్ బెటర్ గా ఉంటుంది. అంటే నాకు HTML CSS ఇంతకు ముందు రాదు, ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. సో నాకు ప్రాక్టీస్ కూడా ఉంటుంది అని. ష్యూర్ గా ఒక్కసారి మీకు మీరు రియాక్ట్ 9 బ్యాచ్ లో ధృతిమన్ ఉన్నాడా? ఓకే, సో నేను ఇప్పుడు మెసేజ్ పెడుతున్నాను. సో అందరికీ HTML CSS కూడా
అసైన్ చేస్తాను. అక్కడ ధృతిమన్ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన అడగండి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా నాకు అసైన్మెంట్స్ కావాలి అని అంటే హీ విల్ కుప్పలు కుప్పలు సార్ ఇస్తాడు. ధృతిమన్ సార్ అని వృద్ధిమాన్ అన్నతను నాకు ఐడియా లేదు సార్. ధృతిమన్ DRITHIMAN. ఓకే ఓకే సార్ ఓకే సార్ అర్థం. ఓకే సార్ నేను నేను Yeah, I am from React batch 9, 7 to 8 batch. సార్ I need Okay, sir. more assignments on HTML, CSS, Bootstrap, and JavaScript. Okay, right now I am Sir. at if else. Okay, అని చెప్తే తను తగ్గట్టుగా ఇస్తాడు, నేను షేర్ చేస్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, ఆయన అయితే ఫ్లోలో ఇస్తాడు. Okay, sir. Thank నాదంతా you, sir. అక్కడ అక్కడ ఉంటాయి, అందుకని ఆయన అయితే కరెక్ట్ ఫ్లో ఇచ్చేస్తారు. ఓకే, షూర్ ఓకే సార్. డెఫినెట్గా. ఓకే అండి, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్. బాయ్ సార్ థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, నాకు ఇంకా మీరు మెసేజ్ పంపించలేదు. నేను ఇది అడగడం 6వ సారో 7వ సారో. వెళ్ళిపోయారు ఆయన. వాయిస్ నాకు కట్ అవుతుంది. నేను ఆల్రెడీ పెట్టే మెసేజ్ అండి మీకు. లేదండి, మీరు వెంకట్ సార్కి పెడుతున్నట్టున్నారు, నాకు పెట్టట్లేదు. అదే నా దగ్గర అదే నెంబర్ ఉంది, వీళ్ళ ట్రైనింగ్ సేవ్ చేసుకున్నా, దానికి పెడతాను నేను. ఒకసారి నా నెంబర్ చూడండి. ఇప్పుడు చూసాను, నేను మీకు పెడతాను మెసేజ్. 9561214818. ఓకే, ఓకే. ఫర్ ఎనీ కమ్యూనికేషన్ అంతే, 9561214818. దీనికి పెట్టండి. ఓకే సార్, చేస్తా చూడండి. That's it for today. See you tomorrow. Bye bye. ఓకే.